హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం సింపుల్గా చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే చేపల్ని బాగా మ్యారినేట్ చేయండి కారం ఉప్పు వేసి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ధనియాలు, ఆనియన్స్, అలానే టొమాటో యాడ్ చేసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ని ఏంటంటే పక్కన పెట్టి నెక్స్ట్ మన మెయిన్ ప్రిపరేషన్లోకి వెళ్తే ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులోకి కాస్త ఆయిల్ యాడ్ చేసి ఇప్పుడు మనం మిక్సీలో పేస్ట్ చేసిన దాన్ని ఇందులోకి యాడ్ చేయాలి. అలా ఒక 1 to 2 minutes అయితే ఈ పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. అలానే ఒక 1 to 2 minutes అలా మిక్స్ చేస్తూ అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని అయితే ఇందులోకి యాడ్ చేయండి. అలానే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేయండి, ఒక 1 to 2 pieces. కొంచెం స్పైసీనెస్ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందన్నమాట. ఫిషెస్ని యాడ్ చేసేటప్పుడు మనం ఏంటంటే చాలా స్లోగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఫిషెస్ అనేవి ఏంటంటే బ్రేక్ అయితే బాగోవు అనమాట. నెక్స్ట్ ఇందులోకి చింతపండు జ్యూస్ అయితే యాడ్ చేయండి. మనం పులుసు చేస్తున్నాం కాబట్టి సో చింతపండు జ్యూస్ ఆటోమేటిక్గా మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పులుసులోకి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కారం అలానే ఉప్పు యాడ్ చేసి ఒక 5 to 10 minutes అయితే బాగా పులుసుని మరిగించండి మూత పెట్టేసి. సో ఈ విధంగా అయితే మన పులుసు బాగా మరిగిందనమాట. అలానే ఇంకొక 5 minutes అయితే మనం ఇంకా మరిగిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 to 10 minutes ఈ విధంగా పులుసు బాగా మరిగినప్పుడు ఏంటంటే మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే చేపల పులుసులో కొత్తిమీర యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మనం ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా అయితే వచ్చిందో. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.